హాయ్ ఫ్రెండ్స్, టెట్ పేపర్ 1లో మ్యాథ్స్లో డైరెక్ట్ బిట్స్ అంటే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఎలా అంటే ప్రధాన సంఖ్యల 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతారు. ఎంత 25. అదే ఆ విధంగా అడగచ్చు. 1 నుండి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతారు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1 నుండి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 1 నుండి 10 వరకు 4 ఉంటాయి, 11 నుండి 20 వరకు 4 ఉంటాయి, 21 నుండి 30 వరకు 2 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇది చూడండి, నేను రౌండప్ చేసిన ప్రధాన సంఖ్యలు. 31 నుండి 37 40 వరకు 2 ఉంటాయి, 41 నుండి 50 వరకు 3 ఉంటాయి. ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ఒక కోడ్ రాశాను. డిడి ఛానల్ వాళ్ళు డిడి ఛానల్లో బీబీసీ వాళ్ళు బిఏ చేయమన్నారు. డిడి అని ఎందుకు పెట్టానంటే ఏబిసిడిలో డి అనేది ఫోర్త్ లెటర్, బి అనేది సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. అందుకే డిడి ఛానల్లో బీబీసీ వాళ్ళు బిఏ చేయమన్నారు. ఇలా మనం గుర్తుంచుకుంటే మనకు 1 నుండి 100 వరకు ఏ మధ్యలో 50 to 100 ఇచ్చిన ప్రధాన సంఖ్యలు ఏ విధంగా అనేది కూడా ఫాస్ట్గా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు 1 నుండి 50 వరకు ఎన్ని ఉంటాయి? 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 13, 5 అంటే 1 to 50 వరకు ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. మరి అలాగే 15 నుండి 20కి మధ్యలో ఎన్ని ఉంటాయి? 2 2 + 4, 4 + 3 7, 7 7 + 3 10, 10 + 15 25. 1 to 100 వరకు మొత్తం ఎన్ని ఉంటాయి? 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్యల సమితి అపరిమిత సంఖ్యల సమితి అని చెప్పింది యూక్లిడ్. ఫెర్మేమో 2 power n + 1 ప్రధాన సంఖ్య అవుతుందని చెప్పాడు. ఆయిలర్ ఏమో 2 n + 1లో n = 5 అయితే అది ప్రధాన సంఖ్య కాదు అని ఆయిలర్ చెప్పాడు. నెక్స్ట్, ఇప్పుడు ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, 1 నుండి 50 గల ప్రధాన సంఖ్యలు 15, 1 నుండి 75 గల ప్రధాన సంఖ్యలు 21, 1 నుండి 100 వరకు 25, 50 నుండి 100కు 10 ఉంటాయి, 25 నుండి 100కు 16 ఉంటాయి. నెక్స్ట్, సరి ప్రధాన సంఖ్య 2, అతి చిన్న ప్రధాన సంఖ్య 2, ఒక అంకె ప్రధాన సంఖ్యలు 2 3 5 7 ఇవి 4 ఉంటాయి. ఒక అంకె ప్రధాన సంఖ్యలు. 2 అంకె ప్రధాన సంఖ్యలు 21 ఉంటాయి. 2 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య 11, అతి పెద్దది 97. 2 అంకెల ఓన్లీ, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ అంటే కారణాంకాల్లో ఇది ఇంపార్టెంట్. కారణాల సంఖ్య p/q a/p ఇంటూ b/q రూపంలో ఉన్న కారణాల సంఖ్య p+1 q+1 అగును. అంటే ఎలా అంటే r యొక్క కారణాల సంఖ్య ఎలా రాస్తాము? 2 × 3. దీన్ని 2/1 3/1 అని రాస్తాం. కింద ఉన్నది a, 1 అనేది p, a/p b/q రూపంలో ఉంది కాబట్టి p+1 q+1 అంటే 1 + 1 1 + 1 అంటే 2 to 4. r యొక్క కారణాల సంఖ్య ఎంత? 4. ఆ విధంగా రాయాలి. 4 ఎట్లయితాయి? 1 ఒకటి అయితే 6 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, అలా 4 కారణాంకాలు. ఇవి అటువంటి ప్రాబ్లమ్స్. నేను కొంచెం షార్ట్కట్లో ఈజీ అని చెప్పేస్తాను. ఇలాంటి క్వశ్చన్ ఒకసారి వస్తుంది. ఏవైనా 2 సంఖ్యల గాసాబా 1 అయితే వాటి పరస్పర ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఏ 2 సంఖ్యల గాసాబా 1 అయితే వాటి పరస్పర ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాము. ఇప్పుడు 4 5 6 7 8 9 వీటి యొక్క జిసిడి ఎంత? 1. ఆ విధంగా 20 30 40ల గాసాబా ఎలా చేస్తాము? ఇలా 2 3 4 ఇది ఇలా చేయకూడదు. వీటిని 1 మాత్రమే భాగిస్తుంది. ఆన్సర్ ఇస్ 10. వీటిని చేయొద్దు, ఎందుకంటే వీటిని 1 మాత్రమే భాగిస్తుంది. ఇవి ప్రధాన సంఖ్యలు కదా. 2 చేయొచ్చు కానీ 3 లేదు కదా, 3 పోతేనే చెయ్యాలి. ఇప్పుడు 20 30 40 ఉంది, దీన్ని 10తో డివైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ a/6 b/4 c/7, a/4 b/5 c/3, a/3 b/7 c/4. ఇందులో గాసాబా ఎంత అని అడిగారు. గాసాబా అంటే ఏంటిది? అన్నిట్లో కామన్గా ఉన్నాయి, అందులో చిన్నది రాయాలి. a/6 b/4 c/7లో a/3 ఉంది, a/4 b/5 c/3లో a/3 ఉంది,
ఏ పవర్ 3 ఇందులో కూడా ఉంది. ఇందులో చిన్నది ఏంటిది ఏ పవర్ 3, అన్నిట్లలో సమానంగా ఉన్నది రాయాలి. ఏ పవర్ 3 అన్నిట్లలో ఉంది కాబట్టి ఏ పవర్ 3 రాసుకున్నాం. బి పవర్ 4, బి పవర్ 5, బి పవర్ 7 అంటే బి పవర్ 4 బి పవర్ 5లో ఉన్నట్టే కదా, అందుకే బి పవర్ 4 రాసుకున్నాం. సి పవర్ 3, సి పవర్ 7, సి పవర్ 3, సి పవర్ 4 అన్నిట్లో కామన్ ఉంది ఏంటి, సి పవర్ 3 ఉంది కాబట్టి సి పవర్ 3. గాసాబా ఈ విధంగా వేసుకోవాలి. కాసాగి ఏ విధంగా వేసుకోవాలంటే అన్నిట్లలో ఉన్నది పెద్దది వేసుకోవాలన్నట్టు. ఎల్సిఎం ఏ విధంగా వేసుకోవాలి, 2 పవర్ 4, 3 పవర్ 2, 5 పవర్ 4 ఉంది కదా, 2 పవర్ 3, 3 పవర్ 4, 5 పవర్ 2, 2 పవర్ 5, 3 పవర్ 3. ఎల్సిఎం ఏ విధంగా వేసుకుంటామంటే ఇందులో అన్నిట్లలో పెద్దది ఏదంటే అది వేసుకోవాలి. ఇంతకుముందు అన్నిట్లలో సమానంగా ఉన్నది వేసుకున్నాం కదా, చిన్నది వేసుకున్నాం. ఇందులో పెద్దది వేసుకోవాలి. 2 పవర్ 5, 3 పవర్ 2, 3 పవర్ 4, 3 పవర్ 3 పెద్దదేంటి 3 పవర్ 4, 5 పవర్ 4, 5 పవర్ 2 ఇందులో లేదు, పెద్దదేంటిది 5 పవర్ 4. ఈ విధంగా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇక్కడ చూడండి. ఏ పవర్ 3 బి పవర్ 4 సి పవర్ 7, ఏ పవర్ 4 బి పవర్ 3 సి పవర్ 5, ఏ పవర్ 5 బి పవర్ 2 సి పవర్ 6. ఇది ఎల్సిఎం కాసాగు. ఏ పవర్ 5 ఇందులో ఏలో పెద్దగా ఉంది ఏ పవర్ 5, బిలో పెద్దగా ఉంది బి పవర్ 4, సిలో పెద్దగా ఉంది సి పవర్ 7. అదే గాసాబా జీసీడీ అయితేనేమో సి పవర్ 7, సి పవర్ 5, సి పవర్ 6లో ఏది వేసుకుంటాం, సి పవర్ 5 వేసుకుంటాం. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. ఇంకా మ్యాథ్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ధర్మాలు వీటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో, పైథాగరస్ త్రికములు చాలా ఇంపార్టెంట్. పైథాగరస్ త్రికములు ఎలా విధంగా గుర్తించాలంటే ఇక 3, 4, 5 ఇక్కడ ఎన్ బేస్ సంఖ్య అయింది అనుకోండి, n² - 1/2 బేస్, ఇది పైథాగరస్ అయితే అది n² + 1 2/2 పైథాగరస్. n సరి సంఖ్య అయితే 2n, 2² - 1, 2² + 1 ఇవి పైథాగరస్ త్రికములు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే n = 4 అయింది అనుకోండి, 2 4 = 8, 8 అనేది పైథాగరమే. 4² - 1, 4² అంటే 16 - 1 15, 8 15 4² ఎంత 16 + 1 17, 8 15 17 పైథాగరస్ త్రికములు. 8 15 17 ఇవి పైథాగరస్ ట్రిప్లెట్ అంటారు. 5 12 13, 7 24 25, 8 15 17, 9 48 41, 11 60 61, 20 21 29. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.